మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో అడ్మిషన్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 9603362266 9440508845. నా లైఫ్ లో ఇది జరగకపోయి ఉంటే బాగుండేది, ఈ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నాం అని ఎప్పుడైనా మీరు రిగ్రెట్ గా ఫీల్ అయిన రోజు ఉందా? కేసీఆర్ గారు ఎంత నీచ రాజకీయాలు, ఎంత దగాకోర రాజకీయాలు చేశారంటే, ఒక సాధారణ మహిళగా తన జీవితాన్ని ప్రారంభించి ఎంతో మందికి సహాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా నించొని అసెంబ్లీలో తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నటువంటి డాక్టర్ మట్టా రాఘవయ్య గారు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వరకు డైవర్షన్ రాజకీయాలు చేస్తారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమై ఉంటుంది? అట్లా వాస్తవం. అది ఎంపీ టికెట్ ఇస్తానని ఆయనకి ఇవ్వలేదు. ఒక మినిస్టర్ వర్గాన్ని సత్తుపల్లిలో చెక్ పెట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనుచరుల టాక్ ఎక్కువ ఉంది. అదంతా అపోహలండి, పుకార్లు అంటారు చూసారా? చాలా మ్యానిపులేటెడ్గా సమాధానం చెప్పుకుంటే స్టార్టింగ్ నుంచి పొంగులేటి గారి మనిషిగా ఒక ముద్ర ఉన్నది. సో నేను పొంగులేటి గారితో ఉంటా అని ఒక మాట ఎక్స్పెక్ట్ చేశాను. ఈ మాట అనలేదు అంటే మీ మధ్యలో ఏదో క్లాష్ జరుగుతున్నట్టే కదా. ఇప్పుడు మన ఖమ్మం డిస్టిక్లో 3 మంత్రులు ఉన్నారు, బట్టి గారు, తుమ్మల గారు, పొంగులేటి గారు. మీరు ఎవరెనకాల నిల్చుంటారంటే పొంగులేటి మమ్మల్ని ఎన్నికల్లో యూజ్ చేసుకుంటాం. తుమ్మల నాగేశ్వరరావు గారే ఒకరోజు పబ్లిక్ మీటింగ్లో డైరెక్ట్గా అనౌన్స్ చేశారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ పార్టీ. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి పట్టించుకోకుండా ఈ ఒక్క సమస్యను ఎందుకు తీసుకొస్తున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇది నా జీవితంలో చాలా బాధాకరం. అలా అసలు కలిసివేసింది. మేము ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళం అంటే ఆయన చేసిన మోసం వల్ల, పైగా ఆయన చేసిన దుష్ప్రచారం వల్ల ఇవాళ ఇంత మానసిక క్షోభ అనుభవించాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎంతో ఏడిపించినటువంటి కేసీఆర్ గారు మీకు అసెంబ్లీలో ఎదురైతే మీరు ఫస్ట్ ఏం చెప్తారు? ఆయన ఎదురవుతే కదండి ప్రశ్నించడానికి. ఒక్కసారి కూడా రాలేదండి. టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. హాయ్ మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నానండి మేడం. ఇప్పుడు మిమ్మల్ని ఒక డాక్టర్గా ఇంటర్వ్యూ చేయమంటారా, ఒక పొలిటీషియన్గా ఇంటర్వ్యూ చేయమంటారా? 2 విధాలుగా చేయొచ్చు. నా వృత్తి డాక్టర్, ఇష్టమైన వృత్తి. పాలిటిక్స్ నా ప్రవృత్తి అనుకోండి. ఒక ఆశయంతో పాలిటిక్స్లోకి వచ్చాను కనుక రెండింటి పట్ల చేయొచ్చు. సో ఓకే, మీకు ఇష్టమైన ప్రొఫెషన్ డాక్టర్ అంటున్నారు కాబట్టి యాజ్ ఏ డాక్టర్గా ఫస్ట్ మాట్లాడుకుందాం. సో మేడం, మీరు ఇప్పుడు డాక్టర్ కావాలి అనే ఒక సంకల్పం, మీకు మోటివేషన్ ఎవరై ఉంటారు? నా చిన్నతనంలోనే దీనికి బీజం పడింది. నాకు 6 years అట్లా ఉంటాయి. అప్పుడు ఒకసారి మధ్యరాత్రి కొంచెం ఇబ్బంది అయిపోయి డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు దాదాపు 12:31 ఆ టైంలో కూడా డాక్టర్ గారు, నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసేదాన్ని ఆవిడ క్లినిక్ని. ఆవిడ ఆ టైంలో కూడా విసుక్కోకుండా లేచి మంచి మాటలు చెప్తూ ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడే అనుకున్నా నేను ఇలా అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనేది. అంత చిన్న వయసులోనే ఆవిడే నాకు మోటివేషన్. సో ఇప్పుడు మీరు ఒకరిని చూసి మోటివేషన్ అయ్యారు, మిమ్మల్ని చూసి ఎవరైనా మోటివేషన్ అవుతున్నారా ప్రెసెంట్? మా ఇంట్లోనే మా 2 తమ్ముళ్ళు కూడా డాక్టర్స్ అయ్యారండి. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా, పెద్ద పాప MBBS చదువుతా ఉంది, తర్వాత 2 ట్విన్స్, వాళ్ళు కూడా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో ఉన్నారు. ఓకే, నీట్ లాంగ్ టర్మ్. సో వాళ్ళు కూడా త్వరలో డాక్టర్స్ కాబోతున్నారు. ఓకే మేడం, ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్ గా సక్సెస్ఫుల్ గా మీరు సర్జరీస్ చాలా చేసుంటారు. నేను డాక్టర్ అయినందుకు చాలా గర్వపడుతున్నా అని ఒక సందర్భం ఏమైనా ఉందా? ఉందండి. నేను ఏంటంటే నేను పల్మనాలజిస్ట్, బేసిక్గా డిప్లొమా కార్డియాలజీ కూడా చేశాను విజయవాడలో. ఒక్కరోజు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు ఎర్లీ మార్నింగ్ 4-4:30 మధ్యలో. వచ్చేటప్పటికి ఆమె కొలాప్స్ అయిపోయారు. పల్సు, బీపీ ఏం లేవన్నమాట. ఇక ఆల్మోస్ట్ ఆమె చనిపోయిన స్టేజ్లో తీసుకొచ్చారు. ఆ టైంలో ఒక 10 minutesలో రికవర్ అయ్యారు ఆమె, మేము ఇచ్చిన ట్రీట్మెంట్కి. ఆ రోజు మాత్రం చాలా ఆనందపడ్డాను నేను. సో ప్రౌడ్ మూమెంట్ అది ఒక డాక్టర్గా. సో ఇప్పుడు మీకు అసలు ఎందుకు డాక్టర్ అయ్యాను అని ఒక ఏదైనా ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చాయిందా? లేదండి, ఎప్పుడు రాలేదు. అంటే వర్క్ ప్రెజర్ వల్ల కానీ? లేదు. ఓకే. సో సక్సెస్ఫుల్ గా నాకు ఇష్టమైన వృత్తి.
ఓకే ఓకే. అంటే ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ అవుతున్నారా మేడం యాజ్ కంటిన్యూ డాక్టర్? అవుతానండి. నైట్ పూట కేసులు వస్తూ ఉంటాయి, ఎమర్జెన్సీ కేసులు. నేను కానీ మా హస్బెండ్ దయానంద్ గారు కానీ ఇద్దరం కూడా రాత్రిపూట చూస్తూనే ఉంటాం. ఓకే. ఇప్పుడు సార్ నేమ్ తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తావనలోకి, ఉమ్. ఇప్పుడు డాక్టర్ గారు మన దయానంద్ గారు కూడా డాక్టర్. అవునండి. ఇప్పుడు ప్రెసెంట్ కూడా రన్నింగ్ అవుతున్నారా డాక్టర్ గా? అది చూస్తామండి, ఇద్దరం ఎమర్జెన్సీ కేసులు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేది మీది? బిఫోర్ మ్యారేజ్ చాలా కామ్ గోయింగ్, ఇంట్రావర్ట్, ఎవరితో ఎక్కువ మాట్లాడడం కానీ ఏం లేదు. నా పని ఏంటో, నా స్టడీస్ ఏంటో ఇట్లే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ వాతావరణం ఆఫ్టర్ మ్యారేజ్. ఇదంతా కొద్దిగా హడావిడిగా, మా వారికి ఎక్కువ ఫ్రెండ్స్, అట్లాగే ఎప్పుడు పేషెంట్స్, చాలా కలివిడిగా ఉండేవాళ్ళు. Okay. మా అత్తయ్య గారు, మామయ్య గారు అందరినీ కుటుంబ సభ్యులాగే చూసేవాళ్ళు. సో అట్లా ఎక్కువ మంది జనాలతోటి బాగుండింది. అదే డిఫరెంట్ వాతావరణం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కామ్ గోయింగ్ అని, మా మదర్ గాని ఫాదర్ గాని కామ్ గోయింగ్ వేలో ఉండేటోళ్ళు. ఉమ్, ఇటు వచ్చేసరికి మీ హస్బెండ్ గారు దయానంద్ గారి సైడ్ కి వచ్చేసరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఉమ్. ఇంత కామ్ గోయింగ్ ఉన్న ఫ్యామిలీ ఉన్నట్టుండి ఒకేసారి హడావిడిగా ఉండే ఫ్యామిలీలోకి వచ్చేసారు అని అంటే, అవును. అంటే పొలిటికల్ అంటే మొత్తం ఎప్పుడు హడావిడి జనాలతో నిండిపోయి ఉమ్. ఏదో ఒక హడావిడిలో ఉంటారు. అంటే గొడవలకు కానీ కాంట్రవర్సీలు కానీ అన్నిటికి దగ్గరలో ఉండే ఫ్యామిలీలో మీరు ఎలా ఇమిడిపోయారు? ఒక 6 నెలలు కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత నేను కూడా అంటే బేసిక్గా నాలో ఉండిండొచ్చు బహుశా లక్షణాలు. తొందరలోనే నేను అడ్జస్ట్ అయిపోయాను. ఇప్పుడు నేనే లీడర్ అయ్యాను. ఇప్పుడు యాజ్ ఏ లీడర్ గా మీకు ఒక ఎమ్మెల్యేగా స్థాయి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? బేసిక్గా నేను ఎమ్మెల్యే అవుతాను అవ్వాలి అనే కోరిక నాకు లేదు. ఓకే. మా హస్బెండ్దే అది. Yes, కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకైతే నేను ఎప్పుడు ఒక 20 years నుంచి నేను సపోర్ట్ ఇస్తూనే వచ్చాను. 2014 నుంచి కూడా ఆయన వెనకాలే ఉంటూ వచ్చాను. నా ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల మీ అందరికీ తెలుసు కదా, అవును. అది క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అవడము, ఈ మూలంగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. సో అయితే మేడం ఇక్కడ రాజకీయ పరంగా చూసుకుంటే మీరు ఒకానొక టైంలో పొంగులేటి గారికి అత్యంత సన్నిహితుడు, ముఖ్య అనుచరుడు ఎవరు అంటే డాక్టర్ దయానంద్ గారి పేరే వినపడేది. సో మీరు ఉన్నట్టుండి కాంగ్రెస్లోకి వెళ్ళడం, సార్ ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళాలి, పొంగులేటి గారు ఏ పార్టీలోకి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ఉండడంలో మీరు పార్టీ మారడంలో తొందరపడ్డారా, లేదు అంటే పొంగులేటి గారు ఆలస్యం అయ్యారా? మేము పొంగులేటి గారితో కలిసే ప్రయాణం చేశాం. ఓకే. మేము ఆయనతో విభేదించడం అనేది ఏమి అది పెద్ద ఇదేం కాదు. మీరు ముందు వెళ్ళారు. కాంగ్రెస్లోకి ఓకే. అంటే అభిప్రాయం అడిగినప్పుడు చెప్పామంతే, కాంగ్రెస్లోకి వెళ్తే బాగుంటుందని. ఆయన వచ్చిందాకా కూడా మేము వెయిట్ చేసాం. మేము జాయిన్ అవ్వలేదు, మేము ప్రజల్లో ఉంటూనే ఆయన కోసం వెయిట్ చేసాం అంతే. అంటే మీ అనుచరులలో ప్లస్ పొంగులేటి గారి అనుచరుల్లో ఉన్న ఒక టాక్ ఏంటంటే సారు బీజేపీలోకి వెళ్ళిపోతారేమో, బీజేపీకి వెళ్తే ఓటమి అనేది 100% కన్ఫామ్గా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో మీరు కాంగ్రెస్లోకి ముందెళ్ళిపోయారు. సారు మాత్రం బీజేపీలోకి వెళ్దామని ఉన్నట్టుండి డెసిషన్ సమీకరణాల మార్పుతో కాంగ్రెస్లోకి మీ తర్వాత వచ్చారు అనేది ఒకటి ఉంది. దానికి లేదండి, మీరేమంటారు? పొంగులేటి గారికి కానీ మాకు కానీ స్పష్టమైన అవగాహనే ఉంది. ఏదైనా కానీ ప్రజాభిప్రాయం మేరకే నడుచుకుంటామని మేము చెప్పాము, వారు చెప్పారు. అందులోనూ మాది బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఫ్యామిలీయే. సో మేము అప్పుడు కొద్దిగా అలా ఉండడం, తటస్థంగా ఉండడం జరిగింది అంతే. అంతే తప్ప ఎలాంటి అంతే తప్ప ఎటువంటి విభేదాలు లేవు. మేము అప్పటికి మంచిగా ఉన్నాము, ఇప్పుడు కూడా అదే మేము అందులోనే కొనసాగుతున్నాం. సో ఇప్పుడు ఇద్దరు ఒకటే గూట్లో ఉన్నారు. కాకపోతే ఓపెన్ గా ఫ్రాంక్ గా సమాధానం చెప్పాలి. ఒక మినిస్టర్ వర్గాన్ని సత్తుపల్లిలో చెక్ పెట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనుచరుల టాక్ ఎక్కువ ఉంది. అదంతా అపోహలండి, పుకార్లు అంటారు చూసారా, అవి తప్ప అందరూ బాగానే ఉన్నాము. ఇక్కడ వర్గ విభేదాలు ఏం లేవండి. అయితే కాకపోతే ఫస్ట్ నుంచి కొంతమంది ఒక భావజాలంలో ఉంటారు, కొంతమంది ఒక ఫ్యామిలీలోనే మనం 4-5 ఉన్న వాళ్ళే ఒకరిది ఒకరు పిల్లలు కూడా మన మాట వినరు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అలానే పార్టీలో ఉన్నప్పుడు కూడా అంతే, కాంగ్రెస్ అంటేనే అట్లా ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ అందరం కలిసిమెలిసే ఉంటాం. సో ఓన్లీ పుకార్లు తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవం లేదండి. ఒక జనరల్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు మన ఖమ్మం డిస్టిక్ లో 3 మంత్రులు ఉన్నారు, బట్టి గారు, తుమ్మల గారు, పొంగులేటి గారు. ఇన్ కేస్ ఒకనొక సందర్భంలో 3 ఆడ నించోబెట్టి మీరు ఎవరి వెనకాల నించుంటారంటే మీరు ఎవరి వెనక నించుంటారు? అసలు ఆ సమస్య ఎందుకు వస్తుందండి? అసలు రాదు. ఒకవేళ వస్తే రాదు. రాదంటారు. రాదు. 3 చాలా ఇంపార్టెంట్ వ్యక్తులే మన జిల్లాకి. ఎప్పటి నుంచో వాళ్ళు ప్రజాబలం ఉంది, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అలాంటి సమస్య ఉత్పన్నం. మీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే
యాజ్ ఏ పొలిటికల్ గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి పొంగులేటి గారి మనిషిగా ఒక ముద్ర ఉన్నది. ఉమ్. సో నేను పొంగులేటి గారితో ఉంటా అని ఒక మాట ఎక్స్పెక్ట్ చేశాను. ఈ మాట అనలేదు అంటే మీ మధ్యలో ఏదో క్రాష్ జరుగుతున్నట్టే కదా. అలా ఎలా అనుకుంటారండి? ముగ్గురు కూడా మంచి లీడర్స్, మంచి ప్రజాదరణ ఉంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కదా ఇప్పుడు కాంగ్రెస్ మేమందరం కూడా గెలిచాము అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే. మీరు అనే వర్గాలు అంటున్నారు కదా, ఆ వర్గ విభేదాలు ఉంటే ఒకరినొకరు ఓడించుకోవాలని చూస్తాం కదా. అలా లేకుండా అందరం కలిసికట్టుగా ఉన్నందుకే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధిష్టానం కూడా గుర్తించి ముగ్గురికి ముఖ్యమైన 3 పదవులు ఇచ్చారు. మరి అలాంటప్పుడు అందరూ మాకు పూజనీయులు, గౌరవనీయులు, ఓకే మార్గదర్శకులు. ఓకే అండి. సో పొంగులేటి గారు మట్టా దయానంద్ గారి ఇద్దరి మధ్య సఖ్యత అనేది సమానంగా ఉందని అంటారు. 100% ఫస్ట్ నుంచి అండి, ఫస్ట్ నుంచి ఉంది. ఓకే, ఇది పక్కన పెడితే మేడం, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ. ఈ మంత్రివర్గ విస్తరణలో ఇంతకు ముందు ఒక 2 ఎమ్మెల్యేలకి మినిస్ట్రేట్ ఇచ్చారు. మీకు తెలిసిందే, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి. సో వాళ్ళ సామాజిక వర్గం నుంచి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మినిస్ట్రేట్ ఇచ్చారు. ఇప్పుడు ఓవరాల్ గా 119 నియోజకవర్గాల నుంచి ఒకే ఒక ఎస్సీ క్యాండిడేట్, అది సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మీరు. మంత్రివర్గ విస్తరణలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటైనా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకొని మీకు మినిస్ట్రేట్ ఇస్తారనుకుంటున్నారా? అది అధిష్టానం నిర్ణయిస్తుందండి. వారి దృష్టిలో ఉంటే యోగ్యతలు నిర్ణయించేది వాళ్ళే. ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు. ఇచ్చినా సేవ చేస్తాము, ఇవ్వకపోయినా మా సేవ ఇలానే అంటే కొనసాగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అధిష్టాన డిసిషన్ అన్నారు. మీ అధిష్టానమే పబ్లిక్ మీటింగ్స్ లలోనే రాహుల్ గాంధీ గారు హై పర్సంటేజ్ రిజర్వేషన్ మా దాంట్లో మహిళలకే ఉంటుంది అని ఒక వాగ్దానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు 4 మహిళలకి మేము మినిస్ట్రేట్ ఇస్తామన్నారు. సో 2కి ఆల్రెడీ ఇచ్చేశారు, ఒక 2 ఉన్నారు. ఎన్ని సమీకరణాలు చూసుకున్నా ఎస్సీ వర్గం నుంచి ఉన్న ఏకైక మహిళ ఎమ్మెల్యేగా మీరు ఒక్కలే ఉన్నారు. సో మీకు వచ్చే అవకాశం చాలా ఉంది. దానికి అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనుకుంటుందా? అది వేచి చూడాలండి. అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా అండి. సో అధిష్టానం ఒకవేళ మీకు ఎమ్మెల్యే మినిస్టర్ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదండి, నేను ఎమ్మెల్యేగానే సేవ చేస్తాను. ఒకవేళ ఇస్తే ఇంకా బాధ్యత పెరుగుతుంది, ఇంకా ఎక్కువ పని చేస్తాం. ఇంతే మినిస్టరేట్ ఇచ్చినా ఎట్లిచ్చినా గానీ ఇదే ప్రజల్లో ఇంతే పర్యటనలు జరుగుతాయంటారు? జరుగుతాయండి, కాకపోతే ఇంకా పరిధి పెరుగుతుంది కదా, ఇంకా ఎక్కువ బాధ్యతలు పెరుగుతాయి. ఖచ్చితంగా పనిచేస్తాం. అయితే ఓకే మేడం, మీరు ఇప్పుడు మంత్రివర్గం చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన ఉంది. మీకు ఎంతో ఇష్టమైన మంత్రివర్గం ఏంటి? అంటే హ్యాస్ ఏ ఒక కామన్ మ్యాన్ గా చెప్పండి, ఒక పొలిటీషియన్ కదా, ఒక డాక్టర్ కి చెప్పండి. ఒక డాక్టర్ గా అయితే నాకు హెల్త్ డిపార్ట్మెంటే ఇష్టం. హెల్త్ డిపార్ట్మెంట్. సో హెల్త్ మినిస్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎక్స్పెక్ట్ అంటే నేనేం అంటే ఇష్టమైన మినిస్ట్రేట్ ఇస్తే ఎంత కష్టమైన పని చేయడానికి చాలా ఇష్టపడతారు కదా. అవునండి, కానీ ఇప్పుడు సీనియర్ మన నాయకులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. నాకైతే అంత ఇది లేదు, కానీ ఏది ఒకవేళ మీరు అన్నట్టు నాకైతే అంత అత్యాశ లేదు. ఎందుకంటే మన జిల్లా అత్యాశ ఏం కాదు మేడం, మీరు ఎలిజిబిలిటీ ఒక డాక్టర్, మీరు ఒక డాక్టర్ గా ఎంతో మందికి సేవ చేస్తున్నారు కాబట్టి ఒక అన్ని తెలిసిన ఒక డాక్టర్కి ఒక బాధ్యత ఒప్పచెప్తే తన ఇంటిలాగానే సర్దుకుంటారు అని చెప్పి ప్రజలు కూడా చాలా వరకు 100% ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అని మేము అనుకుంటున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇస్తే చేస్తానండి, బాధ్యతగా చేస్తాను. సో త్వరలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఫస్ట్ టైం మినిస్టర్ కాబోతున్నారు అని అనుకుంటున్నాం. అధిష్టానం ఆశీస్సులు ఉంటే, ప్రజలందరి ఆశీస్సులు తోడు ఉంటే తప్పకుండా ఆ పదవి వరిస్తే మాత్రం నేను ఇంకా 100కు 100% కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాను. ఓకే, 100% రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. సో ఇంకొకటి, మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వరకు డైవర్షన్ రాజకీయాలు చేస్తారు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమై ఉంటుంది? అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఆయన మంచి దూరదృష్టి ఉంది, విజన్ ఉన్న నాయకుడు. ఓకే, అందుకని ఆయన లాంగ్ టర్మ్ లో ఏవైతే మంచి రిజల్ట్స్ ఇస్తాయి అన్న దాని మీద ఆయన దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఈ విపక్షాలు అది ఓర్చుకోలేక అట్లా అవాస్తవాలు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక్క మాట మేడం, ఇప్పుడు యాజ్ ఎ హిందూగా మన తెలంగాణలో చాలా వరకు విగ్రహ ధ్వంసాలు జరిగాయి, చాలా వరకు హిందువుల మీద దాడులు జరిగాయి. అవునండి, ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించకుండా అల్లు అర్జున్ గారి ఇష్యూ మీద ఇంతగానం స్పందించి
చాలా వరకు ఫైట్ చేశారు, అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేశారు. ఏ ఒక్క రోజు కూడా హిందూ ధర్మం గురించి కానీ లేదు అంటే హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి కానీ అసెంబ్లీలో చర్చించలేదు. దానికి కారణం ఏమై ఉంటారంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారిది అంటే అది వాళ్ళే తీసుకొచ్చారు అసెంబ్లీలోకి. స్పీకర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు మేమేమీ స్పందించలేదు. కాకపోతే దాన్ని బీజేపీ వాళ్ళు, మన ఎంఐఎం వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి మీ వైఖరి ఏంటి అని వాళ్ళు ప్రశ్నించడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జరిగిన వాస్తవాలు చెప్పడం జరిగింది. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి పట్టించుకోకుండా ఈ ఒక్క సమస్యని ఎందుకు తీసుకొస్తున్నారు పైకి? రేవంత్ రెడ్డి గారు ఏదో అగైనెస్ట్ అన్నట్టు అల్లు అర్జున్కి కాదు కదా, అక్కడ జనాల్లో జరిగింది ఏంటి అనేది వాస్తవాలు తెలియాలని ఆ రోజు చెప్పారు. అంతే తప్ప ఎవరి మీద వ్యక్తిగత కక్ష ఉండదు, ఎటువంటి విద్వేషపూరిత రాజకీయాలు అనేవి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెయ్యదు. అలాగే మీరు అన్నారు హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఖండించలేదు అని. అవును, ఇది కాంగ్రెస్ అనేది లౌకికవాదము, ప్రజాస్వామ్యం ఉంది. ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఇలా రెచ్చగొట్టే పనులు కానీ ఇవన్నీ ఏమి చేయరు. చేసే పనులు చట్టపరంగా ఏమి చేయాలో అవి చేస్తూ వస్తున్నారు. అంతే తప్ప ఒక వర్గానికి ఏం కొమ్ము కాయడం లేదు కదండి. మీరన్నట్టు ఇప్పుడు లౌకికవాద పార్టీ అన్నారు కాంగ్రెస్, జనాలు అలా లేదు. ఇప్పుడు బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ఏ విధంగా అంటున్నారో హిందువుల కోసం, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ అని చెప్పి మీ వర్గంలో మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారే ఒకరోజు పబ్లిక్ మీటింగ్లో డైరెక్ట్గా అనౌన్స్ చేశారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ పార్టీ, ఇది ముస్లిమ్స్ కోసం పుట్టిన పార్టీ అని చెప్పి. దాన్ని మీరు సమర్థిస్తారా? తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ సందర్భంలో అన్నారండి? మొన్న ఒక మైనారిటీ మీటింగ్ లో ఎలక్షన్స్ టైంలో, అంటే ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ ఓట్ల కోసం ఈ మాట అన్నారా లేదంటే తుమ్మల గారి మనసులో ఉన్న మాట చెప్పారా అనేది పక్కన పెడితే, అలా కాదండి. ఆయన ఉద్దేశం ఏంటంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఎవరికి కూడా ఎటువంటి భేదభావం చూపించకుండా అందరికీ సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మీ మీద దాడులు ఉండవని చెప్పే సందర్భంలో అలా చెప్పారు. అంతే తప్ప దాన్ని ఇలా ఈ మీనింగ్ తో మాత్రం తీసుకోవద్దు. సో చాలా మ్యానిపులేటెడ్ గా సమాధానం చెప్తున్నారు. మ్యానిపులేటెడ్ కాదండి, ఉన్న వాస్తవం అది. మీరు రుజువు చూపించండి. ఏ వర్గానికన్నా సపోర్ట్ చేశారా కాంగ్రెస్ ఎప్పుడైనా? అంటే ఇప్పుడు సపోజ్ మేమే ఉన్నాము, మాకు అందరూ సమానమే. మేము ముస్లిమ్స్ వాటికి వెళ్తాము, క్రిస్టియన్స్ వాటికి వెళ్తాము, హిందువు వెళ్తాము. మరి చూపించండి. సో గ్రౌండ్ లెవెల్లో అందరూ సమానమే, హై లెవెల్లో మాత్రం మాకు ఒక వర్గమే కావాలి, అది కూడా ముస్లిమ్స్ వర్గం అనేది కాంగ్రెస్ నినాదం. పూర్తిగా అవాస్తవం అండి, పూర్తిగా అవాస్తవం అది. ఓకే, టోటల్ గా ఫాల్స్. టోటల్ అంతే. ఓకే మేడం, యాజ్ ఏ పొలిటీషియన్ గా నా లైఫ్ లో ఇది జరగకపోయి ఉంటే బాగుండేది, ఈ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకున్నాం అని ఎప్పుడైనా మీరు రిగ్రెట్ గా ఫీల్ అయిన రోజు ఉందా? ఉందండి. ఏ సందర్భం అయి ఉంటది? అది మేము 2018లో దయానంద్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాగ్దానం చేశారు. ఓకే, మేము టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఇక్కడ టీఆర్ఎస్ అనేది లేదు. అంతకుముందు ఎన్నికల్లో 6,000 ఓట్లే వచ్చినాయి 2014లో. అలాంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దయానంద్ గారు, మేమంతా ఇందులో జాయిన్ అయ్యి ఈ పార్టీని ఒక లెవెల్కి తీసుకెళ్ళాం, కష్టపడి పనిచేసి టీఆర్ఎస్ని చేస్తే 2018లో దయానంద్ గారికి టికెట్ ఇస్తానని వారం ముందు కూడా వాగ్దానం చేసి పిడమర్తి రవికి ఇచ్చారు, ఎక్కడి నుంచో ఉద్యమ నాయకుడిని తీసుకొచ్చి. రెండోది పొంగులేటి గారికి ఎంపీ టికెట్ ఇస్తానని ఆయనకి ఇవ్వలేదు. సరే మేము రెబల్ గా చేద్దామనేసి మా అనుచరులందరూ కోరితే సరే అని మేము రెడీ అవుతా ఉంటే అప్పుడు పిలిపించి చేతిలో చెయ్యేసి వాగ్దానం చేశారు దయానంద్ గారికి. చేసి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, పొంగులేటి గారికి రాజ్యసభ ఇస్తాను అని ఇద్దరికి వాగ్దానం చేసి మమ్మల్ని ఎన్నికల్లో యూజ్ చేసుకొని మళ్ళీ ఏమి పుకారు ఒకటి లేవదీశారు. ఏమని డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్ముడుపోయి సీటు వదులుకున్నారు, ఎమ్మెల్యే సీటుని అని. సో ఇదే టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ గేమ్ ఆడారు మాతోటి. కాకపోతే మేము అంత కష్టపడి పనిచేసినందుకు 6,000 ఉన్నది 1,16,000 ఎంతో ఓట్లు వచ్చినాయండి. కాకపోతే కొంచెం ఆయన కొత్త వ్యక్తి, ఇక్కడ పరిచయం లేని వ్యక్తి, ప్రజల్లో ఆయన ఏమాత్రం పరిచయం లేవు. సో మేము ఎంత కష్టపడినా, అందరం కష్టపడినా కూడా ఒక 10,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ సందర్భంలో మాత్రం మేము టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాము, మేము మా జీవితాన్ని వీళ్ళ కోసం ఎందుకు ఇలా
సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందని ఆ రోజు చాలా బాధపడ్డాము. Okay. కేసీఆర్ గారు ఎంత నీచ రాజకీయాలు, ఎంత దగాకోరు రాజకీయాలు చేశారంటే, ఒక మనిషిని నమ్మించి పొంగులేటి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ రోజు వారి సమక్షంలోనే ఎమ్మెల్సీ ఇస్తాను ఫస్ట్ లిస్టులోనే మీకు, ఎందుకంటే ఇక్కడ మీరు మోస్ట్ ఎలిజిబుల్, నేను ఇచ్చిన మాట వల్ల పిరమర్తి రవికి ఇవాళ సీట్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ లేకపోతే మీకే ఇచ్చేవాడిని, నన్ను నమ్మండి అని చేతిలో చెయ్యి వేసి ఆ రోజు మాట్లాడిచ్చి Okay. తర్వాత మమ్మల్ని పక్కన పెట్టేశారు. పక్కన అంత నీచ రాజకీయాలు నేను ఎక్కడ చూడలేదండి, దగాకోరు రాజకీయాలు. ఎందుకంటే ఎక్కడో అట్టడుగునున్న పార్టీని అంత పైకి తీసుకొచ్చాము, అంత ఓటు బ్యాంక్ వచ్చేలా చేశాము. అలాంటి మమ్మల్ని కానీ పొంగులేటి గారిని కానీ మోసం చేశారు. అదేవిధంగా మొన్న చూడండి, తుమ్మలాశ్రావు గారిని ఎంతో ఉపయోగించుకొని ఆయన కూడా సీట్ ఇవ్వలేదు. అవును. మరి అందుకనే ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు. ఇట్లా అంతమందిని మోసం చేసి వేరే పార్టీ, పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? సో చాలా మందికి వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ గారు డిట్ట. అవునండి, పిహెచ్డి చేశారు అని చెప్పి చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇదే ఒపీనియన్ తో ఉన్నారు. ఒక పిహెచ్డి కాదండి, 3-4 పిహెచ్డీలు ఇచ్చేసేయచ్చు ఆయనకి. అంతే అంటారు. అంతే అండి. ఓకే. ఒక మా విషయమే కాదు, చాలా మంది నాయకులకు అట్లే చెప్పారు ఆయన. సో ఆ సందర్భంలో మన దయానంద్ గారు కూడా ఒక క్లిప్ రిలీజ్ చేశారు. అవును. తనకున్న బాధని భావోద్వేదంతో ఒక క్లిప్ రిలీజ్ చేశారు. అవునండి. ఆ క్లిప్పును చూసిన వాళ్ళు సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడ్చారు. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది? అదే చెప్పాను కదా, చాలా అసలు కలిచివేసింది. మేము ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళం అంటే, ఆయన చేసిన మోసం వల్ల, పైగా ఆయన చేసిన దుష్ప్రచారం వల్ల ఇవాళ ఇంత మానసిక క్షోభ అనుభవించాల్సి వచ్చింది అనేది చాలా బాధ అనిపించింది ఆ రోజు. దాని నుంచి ఆయన ఒక 2 years నుంచి డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోయారు. కానీ మేము రెట్టించిన పట్టుదలతో నిత్యం ప్రజల్లో ఉంటూనే సేవ చేసుకుంటూ వచ్చాం గనక ప్రజలు మమ్మల్ని ఇవాళ ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగిందండి. సో కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు వాళ్ళు చేసిన అబద్ధాలు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు, చేసిన పాపాల వల్లనే ఇవాళ వాళ్ళ ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ అనకూడదు కానీ కవితమ్మ ఆమె లిక్కర్ స్కామ్ లో ఇది కూడా, అవన్నీ కూడా కర్మ అనేది ఉంటుందండి ప్రతి ఇప్పుడు ఒక్కరికి. కేటీఆర్ గారు కూడా ఫార్ములా ఈ రేస్ అనే కేసులో కూడా ఇరుక్కున్నారు. శిక్ష పడుతుంది అంటారా? చూడాలండి, న్యాయస్థానాల నిర్ణయం అది. వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతే అలా. అదే కర్మ అనేది ఉంటుంది. ఎవరిని ఎన్ని వందల కుటుంబాలని వాళ్ళని మోసం చేసుకు క్షోభ పెట్టారో అదే విధంగా వాళ్ళకి ఈ రోజు ఆ కర్మ అనేది వచ్చింది. ఇవాళ ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. సో మేడం, మీరు ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు పడి ఒక ఎమ్మెల్యే అయ్యారు కదా, ఫర్ ది ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగు పెట్టి మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? 15 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందండి. అది ఒక ఆశయము, ఒక కళ మాకు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రజల్లో నిత్యం గడుపుతూ సేవ చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే మేము డాక్టర్గా చేసేది కొంతమందికే పరిమితం అవుతుంది. అదే మనము పొలిటీషియన్గా అయితే ఇంకా ఎక్కువ, మన పరిధి ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు. ఈ క్షణం కోసమే కదా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందని చాలా గర్వంగా, చాలా ఆనందంగా అనిపించింది. సో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ మనుషులు, మీ శత్రువులు గాని మిత్రులు గాని అందరూ అక్కడే కలుస్తారు రాజకీయ పరంగా. అవునండి. సో మిమ్మల్ని ఎంతో ఏడిపించినటువంటి కేసీఆర్ గారు మీకు అసెంబ్లీలో ఎదురైతే మీరు ఫస్ట్ ఏం చెప్తారు? ఆయన ఎదురవుతే కదండి ప్రశ్నించడానికి. ఒక్కసారి కూడా రాలేదండి ఆయన. ఓకే. ఆయన వస్తే కదా అడగడానికి. ఆయనని ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు? ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు ప్రజలు. ఎన్నుకున్నప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారా? అవును. ఫామ్ హౌస్ లో పరిమితం అయితే ఎట్లా అండి? రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు ప్రతిపక్ష లీడర్ రావాలి అని, పొరపాటున కూడా రావట్లేదు. మరి ప్రజలు ఆయన మీద పెట్టుకున్న భరోసా ఏమైంది? వస్తారా అనుకుంటున్నారా? ధైర్యం ఉంటే రావాలండి. ఆయనకి ప్రజా సమస్యల మీద పోరాడాలన్న ఉద్దేశం ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఆయన రావాలి. ప్రజా సమస్యలను ఆయన మన అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఆయన ప్రజల కోసం ఆయన చెప్తే గానీ, ఆయన సమస్యలు చెప్తే గానీ బాగుంటది. ప్రజలు పెట్టుకున్న ఆశలు కానీ, వాళ్ళు వేసిన ఓటు కానీ సద్వినియోగం అవుతుంది. అదే మనం చూస్తున్నాం. మన స్కూల్సే చూసుకోండి, కాలేజీలు చూసుకోండి. ఒక 4 రోజులు పిల్లలు రాకపోతే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకో 10 రోజులు రాకపోతే వాళ్ళకి మేమో ఇస్తాం ఎందుకు రావట్లేదు అని. ఇంకా ఎక్కువ రాకపోతే మనం టీసీ ఇచ్చి పంపించేస్తాం. మరి ప్రజలు అంతమంది లక్షల మంది ప్రజలు ఆయనని ఎన్నుకుంటే ఆయన ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి ఆయనని? మీరే చెప్పాలి. మీరే చెప్పండి. మీరేదో ఫిక్స్ అయి ఉంటారు కదా. నేనేం ఫిక్స్ అవ్వలేదండి. ప్రజలందరూ చూస్తున్నారు, మీరందరూ చూస్తున్నారు. ఇట్లా ఒక్కరోజు కూడా, సంవత్సర కాలంలో ఒకరోజు కూడా అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో ఉన్నాయనని
ప్రజలే ఆయనకి ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఏం చేయాలనేది వాళ్ళే చెప్పాలి. ఇంత ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఒక ఉద్యమకారుడు, అది ఇవన్నీ ఉండేవి అవును. ఒకప్పుడు. ఉమ్. సో ఇంత ఉన్నా గానీ ఇప్పుడు ఒక అసెంబ్లీకు రాలేకపోవడానికి కారణం ఏందంటారు? ఆయనకు ధైర్యం లేదండి. ఆయన మొహం చూపించుకోలేక రావట్లేదు. ఎందుకంటే ఆయన ప్రజలందరినీ మోసం చేశాడు, అబద్ధపు వాగ్దానాలు చేశాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేశాడా? లేదు, చేయలేదు. దళితులకి ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? లేదు. ఉద్యోగాలు అన్నాడు, ఒక్కరికన్నా ఇచ్చారా? ఓకే. డబుల్ బెడ్రూమ్ ఇట్లా అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? సో వీటన్నిటిని తప్పించుకోవడం కోసం అసెంబ్లీకి రావట్లేదు అంటారు. తప్పించుకోవడం కోసం. ఎందుకంటే ఈ ప్రశ్నలు మా నుంచి వస్తాయి ఆయనకి, ఓకే. అవి ఎదుర్కోలేక ఆయన రావట్లేదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్కి వద్దాం. ఉమ్. మీకు ఫేవరెట్ హీరో? చిరంజీవి. సో మేడం ఇంకోటి గుర్తుకొచ్చింది, మీరు ముగ్గురు చిల్డ్రన్స్ కదా, మీరు ఇంత బిజీ లైఫ్ లో వాళ్ళందరితో కలిసి మీ ఫ్యామిలీతో మీరు లాస్ట్ గా చూసిన మూవీ ఏంటి? ఆ, పిల్లలతో కలిసి చూసింది అయితే మొన్న మధ్య రీసెంట్ గా హైదరాబాద్ లో చూసానండి, పేరు గుర్తు రావట్లేదు. ఏంటి హీరో చెప్పండి. హీరో కాదు, కార్టూన్ మూవీ లాగా ఉంటది కదా, అది ముఫాసా. ముఫాసా చూసాను, 3D మూవీ. సో అయితే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది ఇంత బిజీ షెడ్యూల్లో? బిజీ షెడ్యూల్లో డైలీ ఉండదండి, వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఒక టైం పెట్టుకొని స్పెండ్. ఏ రోజైనా మీకు అనిపించిందా నేను మన పిల్లల్ని మిస్ అవుతున్నా అని ఒక సిచ్యువేషన్ ఈ బిజీ లైఫ్ వల్ల ఒక ఎమ్మెల్యేగా? అనిపిస్తుంది. సో ఆ టైంలో వాళ్ళు మీ కాడికి వచ్చి, సపోజ్ ఈ రోజు బిజీ షెడ్యూల్, మమ్మీ ఈ రోజు ఇక్కడికి పోదాం, డాడీ ఈ రోజు ఇక్కడికి పోదాం అన్నప్పుడు మీరు వాళ్ళతో ఏదైనా స్ట్రగుల్ అయ్యారా ఆ సందర్భం? అంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి మేము డాక్టర్స్ గా కూడా బిజీ అండి. ఓకే. సో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు మాతోటి. మీకు ఖాళీ ఉంటే వెళ్దాము అని అడుగుతారు వాళ్ళు ఎప్పుడైనా సరే. ఓకే. డిమాండింగ్ ఎప్పుడు ఉండదు. సో అర్థం చేసుకుంటారు పిల్లలు. ఓకే. ఓకే. అంటే మేడం ఇంకోటి పర్సనల్ లైఫ్, ఇప్పుడు మీరు డాక్టర్, అవును, దయానంద్ గారు కూడా డాక్టర్. ఈ ప్రొఫెషనల్ లైఫ్ లో మీరిద్దరిది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎక్కువ మెజారిటీ దేనికి ఉంటుంది? అంటే లవ్ చేసి అరేంజ్ చేసుకున్నారా, అరేంజ్ అయ్యాక లవ్ చేసుకున్నారా? లవ్ అరేంజ్. సో లవ్ మ్యారేజ్. ఫస్ట్ పరిచయం ఎక్కడ అనిపించింది మీకు? ఫస్ట్ పరిచయం ఇక్కడ సత్పల్లో. ఫస్ట్ టైం దయానంద్ గారిని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, అంత లేదా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూసామండి, అంతే. ఇప్పుడు మీరు ఏదైతే లవ్ నుంచి మ్యారేజ్ దాకా వచ్చారో, ఈ జర్నీలో ఫస్ట్ ప్రపోజల్ చేసింది ఎవరు మీరిద్దరిట్లో? డాక్టర్ గారు, దయానంద్ గారే. సో దయానంద్ గారే ఫస్ట్ మీకు ప్రపోజ్ చేశారు. మీకు దయానంద్ గారు ప్రపోజ్ చేసినప్పుడు మీకేమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా అని ఎంత టైం తీసుకున్నారు యాక్సెప్ట్ కి? చేయొచ్చు అనిపించింది, కానీ నేనైతే అప్పుడే వెంటనే చెప్పలేదు. మా నాన్నగారిని అడిగి చెప్పాలి అనే విషయం చెప్పాను ఆయనకు. సో అప్రోచ్ అయ్యారా? దయానంద్ గారే అప్రోచ్ అయ్యారా, ఫ్యామిలీతో డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా మీ ఫ్యామిలీని? మా ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయ్యాం. ఓకే. సో ఆ రోజు మీ ఫ్రెండ్ చేసిన పరిచయం ఈ రోజు ఒక నియోజకవర్గ ప్రజలందరికి కూడా ఒక లీడర్ అయ్యారు మీరు. అవునండి. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటు చూసుకుంటే డాక్టర్ లైఫ్, ఇటు చూసుకుంటే పొలిటికల్ లైఫ్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఒక ఆశా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ క్రియేట్ చేశారు. సో ఆ ఆశా ఫౌండేషన్ క్రియేట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఇది నా జీవితంలో చాలా బాధాకరం. సారీ. నో ప్రాబ్లం. నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు, అంటే మా మ్యారేజ్ అప్పుడే అయింది. తర్వాత మాకు ఒక పాప, ఫస్ట్ పాప ఆశ, తన పేరు ఆశా ధీర. తనకు తెలసీమియా అని, సరే చెప్పలేకపోతున్నా. తనకు 1 year ఏజ్ ఉన్నప్పుడు తెలసీమియా అనే వ్యాధి బయటపడింది. అంటే బ్లడ్ తయారవ్వదు. 7 years దాంతో సఫర్ అయింది పాప.
దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. సో అంటే బ్లడ్ తయారవుతుంది కనుక ఎవ్రీ 15 డేస్కి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాలి. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్. దానికి పైగా అప్పటి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఓకే. చాలా రేర్, దొరకదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ పాప అడిగేది, నాకు ఒక్కదానికి ఎందుకు ఇలాగా, మిగతా అందరూ బాగున్నారు, నాకు చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అది. చాలా 7 years అంటే సరే అని మేము ఆ సర్జరీ సక్సెస్ అవుతుంది, సక్సెస్ రేట్ తక్కువ అయినా కూడా మేము సర్జరీకి వెళ్ళాం. రాయవెల్లూరు ఉంది కదండి అక్కడ Yes. తమిళనాడులో, అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత అది సక్సెస్ అవ్వాల, పాప చనిపోయింది. సో ఇలాంటి ఇబ్బంది ఇంకెవరికి ఎదురవ్వకూడదు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తే అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చాలా మంది ఉన్నారు, తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా ఇట్లా. సో వాళ్ళకి మేము ఏదైనా చేయాలి మా వంతుగా అనేసి ఆ ఉద్దేశంతో మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా మేము ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాము. దాని ద్వారా అలాంటి పిల్లలని గుర్తించి వాళ్ళు మా దగ్గరకు వస్తే ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడము అట్లాంటివన్నీ చేయడం మొదలుపెట్టాము. అదే కాకుండా ఇంకా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం మాకు. సో పాపను కోల్పోయాం కదా, అందుకని చాలా ఇష్టం. దాంతో పిల్లలకి, స్కూల్ పిల్లలకి సేవలు అనేది మొదలు పెట్టాం. ఇవన్నీ కూడా మా సొంత డబ్బులతోటే. సో అట్లా చేస్తూ అంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి అట్లా ఇచ్చుకుంటూ రావడము. బాగా పూరుండి ఫీజులు కట్టలేని పిల్లలకి సంవత్సరానికి ఒక 20 to 25 పిల్లలకి మేము వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళ ఫీజులు అవి కట్టడము, ఇలా చేస్తూ వచ్చాము. ఇక అట్లా ఒక్కొక్కటి నీడీ పీపుల్ని అబ్జర్వ్ చేయడము, ఎవరికి ఏం కావాలన్నా, ఇది గుండె జబ్బులున్నా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇట్లా మా చేతనైనంత మాకు ఎంతైతే ఆర్థికంగా అనుమతిస్తుందో అంతవరకు మేము వాళ్ళకి డొనేట్ చేసి ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అట్లా ఫీజులు కట్టిన పిల్లల్లో కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేశారు, IIIT పూర్తి చేశారు. ఒక అబ్బాయి అయితే లాయర్ అయ్యాడు, హైకోర్టు లాయర్. అతను ఏంటంటే మన డాన్స్ బేబీ డాన్స్ లో ఉండేవాడు అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి లాయర్ అయ్యాడు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇట్లా వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండేటప్పటికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అట్లా మాకు కంటిన్యూ అయిందండి సేవ అనేది. మీరు తీసుకునే డిసిషన్ చాలా మంది జీవితాలకి ఒక వెలుగైపోయింది. మీలాంటి ఒక ఎమ్మెల్యే లైఫ్ లో చాలా రోస్టర్ కోస్టర్స్ చాలా ఉన్నాయి. మీలాంటి ఒక ఎమ్మెల్యే సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకోవాలి ఈ లెక్కను చూసుకుంటే. ఇది నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే ఇప్పుడు అంటే నేను చెప్పాను కదా, కామ్ గోయింగ్ ఇంట్రావర్ట్, బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అలాంటి దాన్ని ఈ పొజిషన్ లో ఉన్నానంటే మొత్తం మా పాపకే అండి ఆ క్రెడిట్. తన మూలానే నేను రావడం కానీ, సేవ చేయడము. ఇప్పుడు ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి, ప్రతి ట్రైబల్ విలేజ్కి వెళ్ళి హెల్త్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. వాళ్ళకి అవేర్నెస్, కొన్ని వేల మందికి ఐ క్యాంప్స్ పెట్టేసి ఆపరేషన్లు చేయించడం జరిగింది. నెక్స్ట్ మన ఇదండి కోవిడ్ టైంలో 365 days ప్రతి ఒక్క విలేజ్కి కూడా మేము ప్రతిరోజు అంటే ఇంకా ఇంట్లో ఉండలేదు, మేము కూరగాయలు, రైసు, నిత్యావసర వస్తువులన్నీ నూనెతో సహా ప్రతి విలేజెస్కి పంపిణీ చేయడము, ఇట్లా ఇవన్నీ 365 days చేసామండి. ఇప్పుడు చాలా వరకు భయపెడుతున్నది ఒక డాక్టర్గా చాలా మందిని ఇప్పుడు భయపెడుతున్నటువంటి వైరస్ సెకండ్ టైం HMPV వైరస్. అవునండి. దాని గురించి మీ నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది అంత ప్రమాదకారి కాదండి. జనరల్గా ఎప్పుడు మనకి ఈ ఫ్లూ వస్తూనే ఉంటుంది చిన్న పిల్లలకి, బాగా చిన్న పిల్లలకి కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో జనరల్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఎక్కువ గ్యాదరింగ్స్ సమూహాల్లోకి వెళ్ళకుండా, కొంచెం దూరం మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా మాస్కులు యూస్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా వరకు $1 million క్వశ్చన్ మీరు చూసే ఉంటారు, హీరో విశాల్ గారి ఇష్యూ. మొన్నటిదాకా 6 pack తో ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక మైక్ పట్టుకొని మాట్లాడాలంటే కూడా షవరింగ్ వస్తుంది. దానికి గల కారణం ఏమై ఉంటది? మేబీ వాళ్ళ 6 pack మెయింటైన్ చేయడానికి తీసుకున్న ఆ ప్రోటీన్ ఫుడ్ అంటారు, కొంతమంది ఇంజెక్షన్స్ మనకు తెలియకపోవచ్చు కానీ కొంతమంది అది మెయింటైన్ చేయడానికి స్టిరాయిడ్స్ అవి వాడడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కనుక అదంతా ఇప్పుడు లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఉంటుంది. సో ప్రజలు మనం 6 pack పెంచాలి, లేకపోతే అమ్మాయిలు అయితే బాగా సన్నగా ఉండి, నాజుగ్గా ఉండి, తెల్లగా ఉండి ఇట్లా ఉండాలి,
అంటే మన అడ్వర్టైజ్మెంట్స్ లో ఇచ్చేది అదే కదా, ఇట్లా ఉంటేనే అందంగా ఉంటారు, అందగత్తెలు అని ఆ ఫీలింగ్ తీసేసుకుని మనం ఎలా ఉన్నా హెల్దీగా ఉంటేనే అందం ఎప్పుడైనా సరే. సో మనం మన న్యాచురల్ లుక్ తో ఉంటే అట్రాక్టివ్గా ఉంటాం, అందంగా ఉంటాం. అది ఆ దృష్టి పెట్టుకుని మనం గనక జాగ్రత్తగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే మాత్రం బాగుంటుందని నా ఉద్దేశం. నేను అమ్మాయిల కానీ అబ్బాయిలకు కానీ ఇచ్చే సలహా అది. ఓకే మేడం. సో మీకు షెడ్యూల్ కూడా బిజీ షెడ్యూల్ కాబట్టి ఈ మన పాడ్కాస్ట్ తొందరగా క్లోజ్ చేసేద్దాం. మీకు కొంతమంది లీడర్స్ నేమ్స్ చెప్తా, ఒక్క మాటలో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మీకు ఎంతో ఇష్టమైనటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక్క మాటలో ఏం చెప్తారు? జన హృదయ నేత, నిత్య కృషివలుడు, రోజుల్లో 24 గంటలు కాదు ఆయనకి 48 గంటలు ఉన్నా కూడా అంత పని చేయాలన్న తపన ఉన్న వ్యక్తి. ఓకే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన జనం మెచ్చిన నేత, జనాలకి బాగా అభిమాన నాయకుడు. ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పుడు ఇలానే నడవాలని కోరుకుంటాం. తుమ్మల గారు ఆయన చూసి క్రమశిక్షణ, పంక్చువాలిటీ అనేది ఎలా ఉండాలి, ప్రజల పట్ల అంటే సమస్యలు ఎప్పుడు ఆయన ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది ఆయనకు అట్లా టిప్స్ మీద ఉంటాయండి అన్ని. ప్రతిదీ కూడా ఏది అడిగినా కూడా చెప్తారు, ఆ రోడ్డు ఇట్లా ఉంటుంది, ఈ చెక్ డ్యామ్ ఇక్కడ, ఆ కాలువ ఇట్లా చేయాలి. ఆయన ఒక ఇంజనీర్లకు కూడా సలహాలు ఇచ్చి చేయించే మనిషి. ఆయన నుంచి మేము పంక్చువాలిటీ ఇవన్నీ నేర్చుకోవాలి. ఆయనని నిత్యం అనుసరిస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా. ఆయన చాలా మా పనుల్లో కూడా చాలా సలహాలు ఇస్తారు, ఇట్లా చేస్తే బాగుంటుందని మంచి తోడ్పాటు. ఒక్క మాటలో చెప్పాలంటే తుమ్మల గారి గురించి ఏం చెప్తారు ఇప్పుడు? తుమ్మల గారి గురించి అపర భగీరథుడు, నిత్య కృషివలుడు. ఓకే. సోనియా గాంధీ గారు ఆమె ఐరన్ లేడీ అండి. ఆమె ప్రజల కోసం సాక్రిఫైస్ చేశారు, కుటుంబాన్ని సాక్రిఫైస్ చేయడానికి వెనకాడలేదు. పదవిని కూడా, కాళ్ళ ముందుకు వచ్చిన పదవిని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టేసి ప్రధానమంత్రి పదవిని మరి ప్రజలు అయితే ఎవరైతే కష్టపడుతున్నారో అలాంటి లీడర్స్నే మరి ఆమె ఎన్నుకున్నారు, ప్రధానమంత్రిని చేశారు. సో రాహుల్ గాంధీ గారు ఆయన కాంగ్రెస్కి పునరుజ్జీవం తీసుకొచ్చారండి. డైనమిక్ లీడర్. ఆయన ప్రధానమంత్రి కావాలని బలంగా మేమందరం కోరుకుంటున్నాం. ఓకే. మోడీ గారు మాటల మాంత్రికుడు. కేసీఆర్ గారు బడా చోర్. కేటీఆర్ గారు చిన్న చోర్ అండి. సో ఇద్దరు కూడా ఒక మా విషయమనే కాదు, యావత్ ప్రజల విషయంలో కూడా మాటలతోటి మభ్యపెట్టి 10 సంవత్సరాలు కూడా మోసం చేస్తూ వచ్చారు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, అంత శూన్యం అండి. వాళ్ళ గురించి ఇక చెప్పాలి అంటే మరి దగాకోర్లు అని చెప్పాలి అంతే. ఓకే మేడం. సో మీరు అనుకున్న ప్రతి విషయం కూడా సక్సెస్ఫుల్ గా కోరుకుంటున్నాం. చూసారుగా వ్యూవర్స్, మట్టా రాగమయ్య గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఫ్యూచర్ లో మట్టా రాగమయ్య గారు ఒక డాక్టర్ గా, ఒక ఎమ్మెల్యేగా కాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించి మరింత మందికి, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు చాలా రకాలుగా సహాయపడాలని కోరుకుంటూ, ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button. మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంలో అడ్మిషన్స్ తీసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 9603622666 9440508845.